హౌలగాలికి పుట్టినోడు హౌలగాడు అంటాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడు హౌలగాడు అంటాడు. అంటే ఆయన నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయినారు కాబట్టి అందరినీ హౌలగాళ్ళు అంటాడు. హౌలల్ని చేసిండు కదా తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు దోసుకున్నది కాక మళ్ళా హౌలగాళ్ళు అంటాడు. చిరి చింతాకు గట్టి చెట్టుకు ఉరి తీయాల్సినటువంటి వీళ్ళకి ఇంకా వదిలేసిండు కాబట్టి హౌలగాడు అంటాడు. ఎప్పుడో ఉరి వేయాలి, కార్ రేస్ కేసులో ఉరి వేయాలి, తెలంగాణను దోపిడీ చేసిన దాంట్లో ఉరి వేయాలి, భూముల్ని దోపిడీ చేసిన దాంట్లో ఉరేయాలి, హైదరాబాద్ ఐటీ శాఖ మంత్రిగా చేసి అన్ని ఐటీ సంస్థలలో కాజేసి ఒక్కొక్క ఫ్లోర్ 2 ఫ్లోర్లు రాపించుకున్నటువంటి కేటీఆర్ కు ఉరేయాలి. ఆడ హౌలగాడు కాదు, అందరినీ హౌలల్ని చేసిండని అట్లనే హౌలే అంటాడు. హౌలగానికి వచ్చింది, ఒకటి దగ్గరకు వచ్చింది. ఎలా ఉంటుంది? ఆమె ఆమె ఏదో ఇంటి బాధల్ని చెప్పుకొని ఇడికొచ్చి ఏడుస్తే ఎవరేం చేస్తారు? ఆ ఇంటి బాధలు చెప్పాల్సినటువంటి స్థానం కాదు అది. ఇంటి బాధలు చెప్పుకొని మాట్లాడాల్సిన అవసరమూ లేదు. ఈ డ్రామాలు అందరు చూసిండ్రు, ఈ డ్రామాలు అందరికీ తెలుసు. తండ్రిని బిడ్డని కొడుకుని బావని బామ్మర్దని ఎవ్వరు నమ్మేటట్లా లేరు తెలంగాణలో. కాబట్టి ఏదో ఒక సాకుతోని మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని తండ్రి ఆడిస్తున్న నాటకం అని నేను అనుకుంటున్నా. రాజకీయ పంపకాలు అంతేకాకుండా పదవుల పంపకాలు, అంతేకాకుండా ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయి. అది కాదు అని నరసింహస్వామి మీద ఒట్టేసుకున్న, పిల్లల మీద ఒట్టేసుకున్న రాజకీయాలలో ఇవన్నీ సహజంగా జరిగేటటువే. అంతకు మించి అసలు శాసన మండలిలో శాసనం చెప్పాల్సింది, శాసనం రాయాల్సింది. అక్కడ సమస్యల మీద పరిష్కారం, కుటుంబ సమస్యల మీద ఆడొచ్చి కూర్చొని మాట్లాడితే ఏడుస్తే సెంటిమెంట్ మీద ఇంకా ఆయుధాలు బండిస్తాము మేము, సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాస్తాము అంటే ఎవ్వరు కూడా నమ్మేటట్లా లేరు. చిన్న పిల్లోని నమ్మినా అడిగినా చెప్తారు కవిత స్కామ్ ఏంది, కుటుంబ సభ్యుల స్కామ్ ఏంది. ఒక ఆడపిల్లగా గౌరవిస్తాం, రాజకీయ నాయకులుగా మర్యాద ఇస్తాం, అంతేకానియండి. వాళ్ళు చేసిన ఎవరు మర్చిపోరు, తెలంగాణ ప్రజలు వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని ఎవరు మర్చిపోరు. ఎవరికి లాభము? నేనంటున్నా ప్రజలకే కొంత లాభము అంటున్నా. ఎందుకంటే అట్లన్నా దాచిపెట్టుకున్న సొమ్ముని బయటికి తీస్తారు, ఏదో ఒక రూపంలో కార్యకర్తలకు రూపాయన్న పంచుతారు. లేదు అనంటే ఆ దానికి ఇంధనం కోసమో జెండాల కోసమో 10 మంది కార్యకర్తలనో లేకపోతే పనిచేసేటటువంటి కూలీకి ఏదన్నా వచ్చినటువంటి వాళ్ళకో ఏదో ఒక రూపంలో వాళ్ళు దోచుకున్న సొమ్ముని 10 రూపాయలన్నా బయటికి వెళ్తే ఇంకా గుంజి గుంజి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పైసా అంతా తెలంగాణ ప్రజలు గుంజాలని వెనకాల ఉన్నాడు, ముంగల్ ఉన్నాడు. ఆయన ముంగల్లే ఉన్నాడు, ఆయన ప్రభుత్వం నడిపిస్తాడు. ముఖ్యమంత్రి ఒకళ్ళు వెనకాల ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఒక్కరికి, ఆయన వెనకాల 100 మంది 4 కోట్ల మంది ప్రజలు ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వెనకాల రేవంత్ రెడ్డి ఉండడానికి? ఆయన స్థానంలో చిన్న స్థానం కాదు, ముఖ్యమంత్రి స్థానము. ఏమన్నా ఉంటే నేను ఇందాకనే చెప్పిన కేసీఆర్ వాళ్ళ కుటుంబము లేకపోతే బీజేపీ ఉండొచ్చు. నేను తెలంగాణలో ఉన్న పనిచేసేటటువంటి వాళ్ళని, కార్మికుల్ని, పెయింటింగ్ పనిచేసే వాళ్ళని, ఇంకేదైనా పని కోసం పనిచేసే వాళ్ళని గలీజ్ అన్నాడు కదా. పెయింటర్లు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళ తాట వల్చమని చెప్తున్నా. గలీజు అని అంటే పెయింటింగ్ చేసుకునేది గలీజు అని అంటే, నువ్వు బాసాలు దోమింది గలీజు అని మేమంటాం. ఇక ఎగరేసారు, ఇక బోడీ, ఇక అసెంబ్లీలు ఎగరేసారు, పార్లమెంట్లు ఎగరేసారు, ఎమ్మెల్సీలు ఎగరేసారు, కంటోన్మెంట్లు ఎగరేసారు, జుబ్లీహిల్స్లు ఎగరేసారు, పంచాయతీలు ఎగరేసారు. ఇక ముంగల ఏమో ఎగరేస్తారు. ఎగరేయాల్సింది ఏం లేదు. ఇక పోయి ఇక ఎయిర్ప్లేన్లో ఎగిరిపోయి ఏమన్నా విదేశాలలో దాచుకున్నాడు తప్పించి ఇంకోట్లేదు. ఇక నమ్మి అట్లా చేస్తే 2 నియోజకవర్గాలలో గెలవకుర్రా? హైదరాబాద్ లో లేదు, యా ఊర్లో లేదు. దేశం నుంచి దొంగల్లాగా ఉరికిపోయే పరిస్థితి వస్తుంది. ఇక కుటుంబానికి పిచ్చెక్కింది, చూసినావు కదా. మెంటల్ ఎక్కి అధికార దాహం కోసం, అధికారం పోయిన తర్వాత డబ్బుల్ని దాచిపెట్టుకోవడానికి ఈ అన్నిటికీ జరుగుతున్నటువంటి సమస్యలు ఆయనకి మతిస్థిమితం తప్పింది కేటీఆర్. ఆ మతిస్థిమితం తప్పినోని తీసుకొని పోయి మెంటల్ హాస్పిటల్ లేండి. హైదరాబాద్ లో నువ్వు ఐటీ శాఖ మంత్రి పనిచేసిన హైదరాబాద్ లోనే మెంటల్ హాస్పిటల్ మంచిగా ఉన్నది తీసుకొని పోయి కట్టేసి కరెంట్ షాకులు ఇచ్చి మతి కోల్పోయినటువంటి ఆయన కనీసం 4 రోజులు హాస్పిటల్ ఉంటే ట్రీట్మెంట్ అయినా అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఈ మాటల బాధ, ఈ పిచ్చి పిచ్చి లొల్లైనా దప్పుతుంది. మా రాజేందర్ రెడ్డి చెప్పిండు కదా నిన్న వరంగల్ గీట వచ్చి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తేవంటే చెప్పులతో కొడతాము అన్నారు. ఇక తెలంగాణ ప్రజలు కొట్టే పరిస్థితి దగ్గర తెచ్చుకోద్ది. మారుస్తున్నారు కాదు, బిల్ పాస్ చేసుకున్నారు. వాళ్ళకు పూర్తిగా బలం ఉంది కాబట్టి పార్లమెంట్ లో ఏవి పడితే అవి బిల్లులు పాస్ చేస్తున్నాడు మోదీ. మరి నేను ఒకటి అడుగుతున్నా, గాంధీ మహాత్ముండి రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? ఆయన రాజకీయ నేత కాదు, రాజకీయ లబ్ధి పొందినోడు కాదు, పదవులు చేసినోడు కాదు, పార్టీ జెండా వేసుకొని కండువాలు కప్పుకున్నోడు కాదు. ఫస్ట్ ఇందిరాగాంధీ మీద ఏడ్చిండ్రు, తర్వాత నెహ్రూ మీద ఏడ్చిండ్రు, చివరాఖరిగా ఇక
గాంధీ మహాత్ముడి మీద నేపాల్ పుట్టించి ఇప్పుడు లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ అంటే ఉనికి లేకుండా చెయ్యాలనే పథకం పట్టిండ్రు. గాంధీ మహాత్ముని పేరును తుడిచేయాలనే ప్రయత్నం చేస్తుర్రు. గాంధీ మహాత్ముని పేరు తుడిచేస్తే తుడుచుకుపోయేది కాదు. గాంధీ మహాత్ముడు అంటే గుండెల్లో ఉండేటటువంటి పేరు అది. Subscribe us and press the bell icon for more interesting updates.